సార్ నమస్తే అండి. ఏం పేరు సార్? సత్యనారాయణ. సత్యనారాయణ గారు లోకలేనా? లోకల్. సార్ సత్యనారాయణ గారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి. మేము సర్వే చేస్తున్నాం. సో ప్రతి ఒక్క ఓటర్ నాడి ఏ విధంగా ఉంది, ఇక్కడ ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అనేది మా సర్వే, మా యూఐటీవీ సర్వే. ఏంటి సార్ అంటే మీరు ఇక్కడ ఈ నియోజకవర్గంలో గమనించిన అంశాలు ఏంటి? గత 10 సంవత్సరాల నుంచి చూస్తే టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే బీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, సో కేసీఆర్ వచ్చిన తర్వాతనే మార్పు బాగా వచ్చింది. మంచి అన్ని విధాలుగా పవర్ కానీ, దోమల బెడద కానీ, నీట్నెస్ కానీ, మన ఏది ఈ లొల్లీలు పంచాయతీలు ఇవి లేకుండా ఒక మంచి వాతావరణం లాండ్ ఆర్డర్ కూడా కరెక్ట్గా ఉండేది. కరెక్ట్. లాన్ ఆర్డరు, పవరు, వాటరు, క్లీన్ అండ్ గ్రీన్ అన్ని విధాలు మంచి బాగా చేసిండు. 10 ఏళ్లలో ఫస్ట్ టర్మ్కి అవుట్ ఆఫ్ చేసుకుంటూ వచ్చిండు, కానీ సెకండ్ టర్మ్ లోపల ఇప్పుడు ఇక్కడ దోమలు ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు దోమలు లేవు. ప్రస్తుతానికి నేనుండే ఈ చోట్లో సుభాష్ నగర్, కుత్బుల్లాపూర్లో దోమలు అనేది మాయమైనాయి. గత 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి కాని దోమలు వీళ్ళు వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఉంటే కేంద్రం కూడా సపోర్ట్ ఉండొచ్చు దానికి, కాదని రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, దోమలు అనేది ముఖ్యమైనది. దోమలు మెయిన్ ప్రాబ్లం తీరిపోయింది మనకి. జర హాస్పిటల్ లైన్ కూడా తగ్గింది. నేనే చెప్తాను, డెంగ్యూ జ్వరాలు మస్తు వస్తుండే కదా, చాలా చాలా. ఏ హాస్పిటల్ చూసినా కిట్లా ఆడేది లేదు, ఇప్పుడు తగ్గింది. హ్యాపీ ఆ విషయం. సో దోమలు బాగా క్లియర్ అయింది సార్. మరి వాటర్ బాగుంది, బాగుంది. ఎందుకంటే ఇంత ముందుకు లేకుండే, ఇప్పుడు కొత్తగా పైప్ లైన్ లేదు, రోజు విడిచి రోజు వస్తుంది. రోజు విడిచి నీళ్ళకి ఏం కొదవలేదు. ఇంత ముందుకు ఉండేది ఇక్కడ ఫస్ట్ గ్రౌండ్ వాటరు బాగాలేదన్నమాట, కెమికల్ది. దానివల్ల స్పెషల్ కేర్ తీసుకొని గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ స్పెషల్ కేర్ తీసుకొని పైప్ లైన్ మన ఏది ఇక్కడిది నాగార్జున సాగర్దా లేకపోతే గోదావరిదా తెలియదు, కృష్ణాదా పెద్ద పైప్ లైన్ వేసారు. ఇప్పుడు వాటర్ సమస్య లేదు. ఇదే సుభాష్ నగర్లో ఒక 10 years బ్యాక్ 20,000 గజము నడిచేది, 15,000, 20,000. ఈరోజు 80-90కి వచ్చేసింది, కేవలం వాటర్ వల్ల. అప్పుడు వాటర్ లేక ఇక్కడ కొన్ని ఫ్యాక్టరీలు కూడా కొన్ని వెళ్ళిపోయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. అది కూడా ఇంకా బాగుంది. ఇంకా పంపించేస్తారో లేదో తెలియదు, ఇప్పటికైతే సాయంత్రం స్మెల్ కూడా బాగా వచ్చేది, అది కూడా తగ్గిపోయింది. వస్తుంది ఇప్పుడు కూడా, కానీ తగ్గిపోయింది. సో గతంలో కంటే ఇప్పుడు చాలా బెటర్, చాలా బెటర్. 90,000 గజం అంటే మామూలు. వివేక్, మా ఎమ్మెల్యే గారు వివేక్, ఈయన వచ్చిన తర్వాత మంచి అన్ని బాగా చేసుకుంటూ పోతుంది. కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు, ఇక కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇంకా పొలిటీషియన్సే కదా, పట్టించుకుంటారా మీ సమస్యని? ప్రభుత్వం ఆడుతుంది కదా. నాకు తెలిసి కాంగ్రెస్ దగ్గర ఏం పనులు కావు. మరి రేవంత్ రెడ్డి వచ్చిండు, ఇప్పుడు 5 ఏళ్ళు ఏం చేస్తున్నాడు? ఈ ప్రభుత్వం ఏం లేదు. అది ఇప్పుడు మా నాన్నగారు నాకు ఇల్లు కట్టించిండు, దాన్ని క్లీన్ చేసుకొని ఇల్లు శుద్ధి ఉంచుకోవాలనా లేదా? కరెక్టే, ఆయన చేస్తుంది గంతే, ఆయన క్లీన్ చేసి పెట్టాడు, దాన్ని నడిపిస్తున్నాను అంతే తప్ప వేరే కొత్త మార్పులు ఏం చేసిండు? 6 గ్యారెంటీలు ఏం పడవట్లేదు. 6 గ్యారెంటీలు చాలా జూట్ అండి, అది పబ్లిక్ ని చాలా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. ఏంది, ఇంకా మన మోదీ కూడా చేసిండు కదా. బ్లాక్ మనీ మస్తు ఉంది మీ ఇంటికి ఆయన చెప్పి చునాయికా జుమ్లా అన్నాడు. ఈయన కూడా గంతే, ఏదో గెలవడానికి. మరి ఈయన తట్టుకోవాలంటే అలాంటి హామీలు ఇస్తేనే కదా. ముఖ్యంగా మోసపోయింది లేడీస్. లేడీస్ వల్లనే ఈయన గెలిచిండు. బస్ ఫ్రీ అనడం కాకపోతే 2,500 బస్ ఫ్రీ, 2,500 తులం మంది మహిళల్ని కోటీశ్వరులు తులం బంగారం అని
అనేసరికి వీళ్ళు ఆడవాళ్ళు పాపం ఆశపడి కొంగుని అనుమతి చుట్టి పోయి గుద్దేసాడు. కానీ ఎంతో కొంత న్యాయం అయితే జరుగుతుంది ఆడవాళ్ళకి. ఏం జరుగుతుంది? బస్ ఫ్రీ జరుగుతుంది. అబ్బా వాడు నేను మన నేను బస్సు ఎక్కక చాలా రోజులు అయింది. ఓకే. కారు వచ్చేసింది కాబట్టి బైక్ కారులో నా సొంత వెహికల్లో తిరుగుతున్నా. మొన్న ఏదో ఎమర్జెన్సీలా షాపూర్ నుంచి బాల్నగర్కి ఎక్కిన సార్ బస్సులో. 25 రూపాయలు టికెట్ సార్. షాపూర్ నుంచి బాలనగర్కి 25 రూపాయలు. 25 రూపాయలు టికెట్. అంటే మీ డబ్బులు మహిళల డబ్బులు మొత్తం గుంజేస్తారు అన్నమాట. ఎవరే ఆయన ఇంట్లోకి వెళ్ళి తెచ్చి పడతాడా? డీజిల్ పెట్రోల్ రేట్లు కూడా పెరిగింది కదా సార్. అది వీళ్ళకేం సంబంధం లేదు కదా, అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం కదా. ఇంకా ఓకే. సో ఇచ్చినట్టు ఇచ్చి మొత్తానికి గుంజుడు స్టార్ట్ చేసింది అంతే కదా. అదే 25 రూపాయలు సిబిఎస్కి పోయేది నేను. 25 రూపాయలు. అవును సార్. ఇది వరకు నేను హైదరాబాద్ తిరిగేటప్పుడు పాస్ 25 రూపాయలు సార్. 24 అవర్స్ మొత్తం తిరగచ్చు ఎక్కడ. అది అవును, ఓ రోజు మొత్తం 25 పోయి 50 అయింది. సరే ఒకవేళ కనీసం 15 రూపాయలు ఉండాలా బాలనగర్ నుంచి షాపూర్. ఎంత 5 కిలోమీటర్లు కూడా ఉండదు, 4 కిలోమీటర్లు. పర్ కిలోమీటర్ ఎంత తీసుకుంటున్నావు? ఎంత లేదంటే 700 రూపాయలు తీసుకుంటున్నాం. అటు 700 కాదు 12 రూపాయలు తీసుకుంటున్నాడు అటుగా. ఇప్పుడు 25 అంటే 6 రూపాయలు తీసుకుంటున్నావు. ఎంత ఎంత దారుణం కిలోమీటర్ బస్కు. అది పబ్లిక్, ప్రైవేట్ వెహికల్ కూడా కాదు, పబ్లిక్ది, గవర్నమెంట్ది. కిలోమీటర్కి ఎంత లేదన్నా సార్ మీరు అన్నట్టుగా అన్ని బస్సులు డిస్టిక్లలో కూడా నార్మల్ బస్సులు తగ్గించడము, డీలక్స్లు పెంచడము, రేట్లు పెంచడము. ఇంకా సో మరి అంటే ఈ 24 గంటలు కరెంట్ ఎలాగ ఉండలేదు, అది అందరూ అబ్బో. ఈ కరెంట్ విషయంలో అయితే తిట్టాల్సిందే కాంగ్రెస్ని. ఇక్కడే కాదు సార్, హైదరాబాద్లో టోటల్ ఊర్లలో సార్. మొన్న మా ఇంట్లో పనిచేసే ఆవిడ ఊరికి పోయినరు, వాళ్ళ ఇంట్లో ఏదో వడి బియ్యం వండితే వాళ్ళ తమ్ముడు పోయిర్రు, కరెంట్ లేదంట. తట్టుకోలేకపోయినాము ఆడ ఉండడానికి. ఒక పూట భోజనం చేసి రావడానికి తట్టుకోలేకపోయినాము. మరి 200 యూనిట్ కరెంట్ ఏం రావట్లేదా సార్? 200 యూనిట్ కరెంట్ ఫ్రీ అన్నారు కదా గవర్నమెంట్. ఏమో ఇస్తురంట, మాకైతే లేదు. మేము అపార్ట్మెంట్లో గ్యాస్ అయితే రేటు పెరిగింది కదా. అది పెరిగింది, సబ్సిడీ కూడా రావట్లేదా? సబ్సిడీ లేదు చాలా మంది, సబ్సిడీ ఏం లేదు. చేస్తుంటారు కదా మీ దగ్గర ఎవరన్నా. ఇప్పుడు అది ఇంకా బ్లాక్లో అయితే 2000 అంటున్నారు. ఇప్పుడు అవును, గ్యాస్ రేట్లు పెరిగినాయి సార్. సో మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దగా డెవలప్మెంట్ అయితే ఏం లేదంటారు. ఇది చెప్పినా కదా సింపుల్గా, కేసీఆర్ గారు మొత్తం రెడీ చేసి పెట్టిండు. ఇంకా దాన్ని కొంచెం డ్యామేజ్ చేయకపోతే చాలు, డెవలప్ చేయకపోయినా పర్లేదు, డ్యామేజ్ చేయకపోతే. హైడ్రా ఇదంతా వాళ్ళ ఇద్దరిది, అందరిది. దీంట్లో టీఆర్ఎస్ కూడా తప్పే, కాంగ్రెస్ కూడా తప్పే, బీజేపీది ఎనీ లీడర్. అప్పుడు అధికారులు కానీ లీడర్లు కానీ ఇచ్చి మీరు అప్పుడు కళ్ళు మూసుకున్నారు. ఇప్పుడు కొల్లగొడితే వాళ్ళ కుటుంబాలు రోడ్లో పడ్డట్టే కదా, చాలా తప్పదు. సార్ మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉంది? ఆయనకి ఇక్కడ ఏం పని సార్, రాని ఉండనివ్వండి. ఇప్పుడు మీరు లేరా, ఇక్కడ వచ్చి ఉంటలేరా? పొలిటికల్లో మాత్రం ఎంట్రీ కావద్దు. యాక్చువల్గా ఎవరు రాజ్యం వాళ్ళు, అసలు రాజ్యం కోసమే కదా, అధికారం కోసమే కదా ఈ తెలంగాణ కొట్లాట జరిగింది. మరి నీకు అక్కడ ఉన్నాయి, నేను నువ్వు చేసుకో మంచి. ఇప్పుడు 100% రేటింగ్ తెచ్చుకున్నావు నువ్వు ఓటింగ్, అక్కడనే మళ్ళీ ఇక్కడ వచ్చి ఈయన గిట్లనే బీఆర్ఎస్ పెట్టుకొని ఏదో చేస్తా అన్నాడు, పోయిడు. మరి ఈయన కూడా ఇప్పుడు 25 సీట్లకే తట్టుకోలేకపోతే రేపు ఫుల్ మెజార్టీతో చేయడం తప్పు అంటారా? తప్పే. ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటే అది జాతీయ పార్టీ, బీజేపీ చేస్తుందంటే జాతీయ.
అది ఎప్పటి నుంచో ఉన్న పార్టీ. ఇప్పుడు నువ్వు అంటే కొత్తగా మరి- వచ్చింది మరి ఈయన ఏమంటాడంటే పవన్ కళ్యాణ్ జాతీయ పార్టీ పెట్టుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, నేను ఇక్కడ తెలంగాణలో కదా ఓపెన్ చేసింది నా పార్టీ, నేను ఇక్కడ ఎందుకు ఉండకూడదు అన్నాడు. తప్పేముంది, ఇక్కడ పెట్టుకో, ఆఫీస్ పెట్టుకో. అక్కడ ఇప్పుడు అక్కడ 5 ఏళ్ళు ఇక్కడ ఉండే పరిపాలన జరగలేదా? మేము వద్దంటామా? చేసుకోండి. ఏంటంటే మంచిగా ఉన్న వాతావరణాన్ని ఖరాబ్ చేసుకోవద్దంటారు. చేసుకోవద్దంట. అది ఓకే. మరి కవిత సార్, కవిత ఏ? కవిత అది వాళ్ళ కుటుంబ సమస్యలు సార్. ఆమె పార్టీ మరి ఎట్లుంటుంది? టీఆర్ఎస్ కష్టం. కష్టం. ఎవరెవరికి మధ్య పోటీ ఉంటుంది? బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి, బీజేపీకి మధ్య ఎవరికి పోటీ ఉంటుంది? ఈ కాంగ్రెస్ అయితే తెల్లెం అయిపోయింది. నాకు తెలిసి జిహెచ్ఎంసీలో కూడా ఓట్లేరు. ఎందుకంటే హైదరాబాద్లో కొంచెము తెలివిపరులు ఉంటారు, ఊర్లలో అయితే అమాయకులు ఉంటారు. ఆయన వచ్చింది కూడా ఊరు మెజార్టీతోనే సీఎం అయ్యాడు. 39 సీట్లు బీఆర్ఎస్కి తెలంగాణలో, ఇక్కడ హైదరాబాద్ నుంచి అట్లా ఇక్కడ ఏదో అమాయకుల్ని మోసం చేసి వచ్చిండు ఆయన, అంతే తప్పితే. మరి ఇక్కడ ఉంటే బీజేపీకి బీఆర్ఎస్ పోటీ. అవును, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య జీహెచ్ఎంసీలో వాళ్ళిద్దరికి బాగా సీట్లు వచ్చినాయి. అటు ఇటు కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు కూడా వాతావరణం. వాళ్ళిద్దరి మధ్య పోటీ. బీజేపీ కూడా నాకు తెలిసి ఈసారి తగ్గిపోతుంది. ఎందుకంటే లాస్ట్ ఎన్నికల్లో ఏదో పెద్ద పెద్దగా డైలాగ్ కొట్టిరు, ఓల్ సిటీలో ఎవరో ఉన్నారు వాళ్ళని ఏరేస్తాం, తీసేస్తాం. బండి పోతే బండి ఇస్తాం. ఏమైంది? ఏం చేయలేదు. ఏమో పబ్లిక్ మర్చిపోతే మళ్ళీ వేస్తారేమో ఓటు, చెప్పలేదు. గుర్తుంచుకున్నోడైతే వేయడు. మీ ఉద్దేశం ఏంటి? బీజేపీ సెంట్రల్ వరకు చేసుకుంటే బాగుంటుంది, అంతే. ఇప్పుడు నేను నా తెలివి వచ్చినప్పటి నుంచి మా నాన్నగారు వినే వాళ్ళు కానీ ఇక్కడ మన రాష్ట్రీయ పార్టీ ఇక్కడ ఉండాలి, ప్రాంతీయ పార్టీ ఇక్కడ, జాతీయ పార్టీ అక్కడ ఉండాలి. ఈ విధంగా ఎలక్షన్ ఓట్లు వేసుకునేవాళ్ళు. అక్కడ ఎవరు ఉండాలి, ఇక్కడ ఎవరు ఉండాలి. ఇప్పుడు వీళ్ళు కూడా నేనేమంటా అంటే ఇక్కడ ఉన్నారు కదా కార్పొరేటర్ సీట్లు, ఎమ్మెల్యేలుగా సీట్లు మీకు ఎందుకు? మీకు ఎంపీ సీటు మంచిగా మేము ఇచ్చినాం అనుకో, మీరు రాజ్యం మంచిగా వెళ్ళిరు అనుకో, ప్రతిసారి మీకే ఇస్తారు కదా. తెలంగాణ విషయం ఏమైతే అంటే ఏం మీరు తెలంగాణలో ఇంత ఎత్తున మేము మీరు ఎంపీకి పోటీ చేయండి, బెస్ట్. 8 మంది ఇచ్చారు. చాలా గౌరవంగా ఉంటుంది, కాంగ్రెస్ అయినా సరే ఇదైనా సరే. సో మరి ఇప్పుడు బీఆర్ఎస్కి అవకాశం ఎక్కువ అంటున్నారా మీ ఉద్దేశంలో? అయితే జీహెచ్ఎంసీలో ఉంది కాదు, పబ్లిక్ కరెక్ట్ డిసిషన్ తీసుకుంటే టీఆర్ఎస్ఏ రావాలి. పబ్లిక్ ఏమైనా రాంగ్ చేస్తే చెప్పండి. అంటే ఇక తెలియదా ఇక ఆయన అదే మొండిపాటి మీద నేను బీఆర్ఎస్ఏ పెట్టుకుంటా అంటుండు. బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ గుర్తారు. కవిత కూడా ఏం చెడ్డదని కాదని వాళ్ళ కుటుంబ పంచాయతీలు, ఇప్పుడు యాక్చువల్లీ జగన్ పోయింది కూడా గట్లనే. ఈసారి వీళ్ళు కూడా టీఆర్ఎస్ వాళ్ళు కూడా పోయారంటే అట్లనే ఉండొచ్చు. వాళ్ళ మీద ఎంతో అంత 10 ఏళ్ళు అన్నప్పుడు పబ్లిక్లో కొంచెం ఉంటుంది. ఇక్కడ లేదు, హైదరాబాద్లో లేదు, ఊర్లలో ఉంది. అది చూపెట్టింది వీళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ అయినప్పుడు కూడా మన ఏం జరిగింది, జగను ఆమె చెల్లెలు ఏం పేరు ఆమెది, షర్మిల, వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, వాళ్ళు పోయిరు. వీళ్ళు కొట్టుకున్నారు, వీళ్ళు పోయిరు. అందుకే పెద్దలు అంటారు కలిసి ఉంటే కలసుకం. సూపర్, థ్యాంక్ యూ. కానీ అది జరిగే పరిస్థితి కనపడలేదు. అన్ని ఆర్థిక సంబంధాలు తప్ప రక్త సంబంధాలు ఉంటాయి. అవును, ఇదైతే వాస్తవమే, చెప్పలేదు. జిహెచ్ఎంసీ సరే ఎప్పుడు కొట్లాడుకుంటారో మళ్ళీ ఎప్పుడు కలిసిపోతారో తెలియదు. మనమన్నా కొన్ని రోజులు మెయింటైన్ చేస్తాము, సామాన్యులు మనము. పొలిటికల్ కాబట్టి ఎట్లా బెనిఫిట్ ఎట్లా వస్తే అట్లా మారుతుంటారు, తప్పేం లేదు. విడిపోయినా మళ్ళీ కలిసినా తప్పేం లేదు, కలిసి ఉంటేనే మంచిది. థ్యాంక్ యూ, చాలా బాగా మాట్లాడారు.